అందుకే మనం ఏమంటాం మన లెక్చర్స్లో, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అంటాం. ఏమండి మమ్మల్ని గాడ్స్ అంటున్నారు అంటారు. అయ్యా నువ్వు గాడివే నాయన, నీకు తెలిసినంత తెలిపి నువ్వు గాడివే. 2 ఏళ్ల పిల్లవాడు, వాడెవడో వాడికి తెలుసా? వాడి తల్లి ఎవడో వాడి తండ్రి ఎవడో వాడికి తెలుసా? తెలీదు. వాడి లోకం ఏంటి వాడికి తెలుసా? తెలీదు. అయితే వాడు సరిగ్గా లేడా? సరిగ్గానే ఉన్నాడు వాడు. ఆ 2 ఏళ్ల కుర్రాడు సరిగ్గానే ఉన్నాడు. వాడు సరికాదుగా ఉన్నాడా? ఎక్కడైనా సృష్టిలో 2 ఏళ్ల మానవుడు సరికాని వాడు ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడా లేడు సరికాని వాడు. సరికాని 20 ఏళ్ల వాడు ఉన్నాడు, సరికాని 70 ఏళ్ల వాడు, కానీ సరికాని 2 ఏళ్ల వాడు ఎక్కడా లేడు. ఎక్కడైనా ఉన్నాడా? సరికాని 2 ఏళ్ల వాడు లేడు. వాడు సరిగానే ఉన్నాడు. వాడికి ఏమైనా తెలిసినా వాడికి ఏమీ తెలియదు, కానీ వాడు సరిగానే ఉన్నాడు. వాడి తల్లి తెలియదు, తండ్రి తెలియదు, ఎవరు వచ్చినా నవ్వుతూ ఉంటాడు. వాడు ఆకలేస్తే ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడవడం సరికాదా, నవ్వడం సరిలేదా? ఏది సరిలేదు వాడికి? అంతా సరిగానే ఉంది. ఆ 2 ఏళ్ల కుర్రవాడు ఎలా సరిగా ఉన్నాడు? అందరు జీవులంతా సరిగానే ఉన్నారు. ఒక బతికిన దాన్ని చంపి తినేవాడు తప్ప. బతికిన దాన్ని చంపి తినే పులి కరెక్టే, కానీ బతికిన దాన్ని చంపి తినే మానవుడు మటుకు రాంగ్, టోటలీ రాంగ్. మూడో కన్నా అక్కర్లేదు, కుండాలని బయ్యమని లేవక్కర్లేదు, నీ చక్రాలు నువ్వు చూసుకోక్కర్లేదు, నువ్వు యాస్ట్రల్ ట్రావెల్ చేయక్కర్లేదు, గత జన్మలు చూసుకోక్కర్లేదు, నువ్వేదో మోక్షం సంపాదించుకోక్కర్లేదు. నువ్వు అహింసలో జీవిస్తే చాలు. మానవుడిగా పుట్టినప్పుడు నువ్వు అహింసగా పుట్టితే చాలు, నువ్వు ఏడవకుండా బతుకుతావు. నువ్వు మానవుడిగా పుట్టి చంపి తింటుంటే బతుకున్న దాన్ని నువ్వు ఏడుస్తూ బతుకుతావు. అది నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. పక్క వాడికి హాని చేసిన వాడు నీకు నువ్వు హాని చేసుకుంటున్నావు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది, నాయన మాంసం తినవద్దు అంతే. అది తప్ప మిగతా నీ చాకలవాడి బతుకు కరెక్టు. నువ్వేం రాజుగా కాకలేదు. నీ చాకలవాడు సరిగ్గా పని చేయి, నీ బట్టలు అందరి బట్టలు సరిగ్గా ఉతుకు, ఆ కుండలు బాగా చెయ్యి, ఆ సంగీతం బాగా పాడు, నువ్వు ఆ డ్యాన్స్ బాగా చెయ్యి, ఆ వంట బాగా చెయ్యి, నువ్వు చేసే పనిలో బాగా చెయ్యి, వంట ఇంకా బాగా చెయ్యి, ఆ డ్యాన్స్ ఇంకా బాగా చెయ్యి, ఆ సంగీతం ఇంకా బాగా పాడు, ఆ పొలం ఇంకా బాగా దున్ను. అందుకోసమే ఆధ్యాత్మికత. ఆ పొలం ఇంకా బాగా దున్నడం కోసమే ఆధ్యాత్మికత, ధ్యానం. యోగ కర్మసు కౌశలం. యోగం చేస్తే ఏమవుతుందంటే నీ కర్మలో ఇంకా నిష్ణాతుడు అవుతావు. కనుక ధ్యానం చేయి. మోక్షం సంపాదించడం కోసం ధ్యానం కాదు, ఎందుకంటే మోక్షం నుంచి వచ్చావు. నువ్వు మోక్షం నుంచి వచ్చావు నాయన. నువ్వు ఆ పొలం దున్నడం కోసం పుట్టావు. పొలం బాగా దున్నంటే యోగం చేయి. యోగ కర్మసు కౌశలం. నువ్వు పొలం దున్నడం కోసం పుట్టావు. ఆ కోరితో ఆ పొలం బాగా దున్నడానికి నువ్వు కొంచెం ధ్యానం చేసి పొలం దున్ను, ధ్యానం చేసి వంట చేయి, ధ్యానం చేసి సంగీతం పాడు, ధ్యానం చేసి క్రికెట్ ఆడు, ధ్యానం చేసి బట్టలు ఉతుకు. నీ బట్టలు ఇంకా బాగా ఉతుకుతావు. నీకు ఇంకా మంచి చాకలవాడిగా పేరు వస్తుంది. నువ్వు చాకలవాడిగా అయితే నీ ఆధ్యాత్మిక లక్ష్యం మంచి చాకలవాడు కావాలి. నువ్వు క్రికెటర్ అయితే మంచి క్రికెటర్ కావాలి. నువ్వు సంగీతం వాడితే మంచి సంగీతం పాడు. నువ్వు ధ్యానం అయితే మంచి ధ్యానుడు కావాలి. నువ్వు మంచి ధ్యాన ప్రచారకుడు అయితే మంచి ధ్యాన ప్రచారకుడుగా. అన్నీ సరి సమానమే. అన్నీ సరైన మహత్వంతో కూడుకున్న సాహసయాత్రలే. నా దగ్గర ఏమీ తేడా లేదు. నేను ఎప్పుడు నా కుండాన్ని నేను చూసుకోలేదు, నా చక్రాలను నేను చూసుకోలేదు. నేనేం తక్కువ అన్నా? నాకేం తక్కువ ఉంది? నేనేం యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేయలేదు లోపసంగ రంపాలాగా. నేను ఆకాశ రికార్డు చూడలేదు, కానీ ఉన్నాయని తెలుసు. నేను సౌత్ పోల్ పోలేదు ఎమండ్స్ లాగా. నేను చంద్రమండలానికి వెళ్ళలేదు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ లాగా. నేనేమి చేయలేదు, కానీ నేను హాయిగా ఉన్నాను. నా పని నేను బాగా చేస్తున్నాను. నా పని ఏంటి? ధ్యాన ప్రచారం చేయడం అంతే. అహింసా ప్రచారం చేయడము, అది నేను చేస్తున్నాను. నేను చేసే పనిలో నా యోగము నాకు సహాయపడుతుంది. నేను చేసే కర్మ ఇంకా బాగా చేయగలుగుతున్నాను నా ధ్యానం వల్ల. అందుకోసం ధ్యానం చేస్తున్నాను. ముక్తి కోసం, మోక్షం కోసం కాదు, దుఃఖరాహిత్యం కోసం కాదు, కర్మసు కౌశలం కోసం ధ్యానం చేస్తున్నాను. దుఃఖం ఎందుకు ఉంటుంది భగవంతుడికి? నేను భగవంతుడిని నాకు తెలుసుకున్నాను కదా. నేను ఒక భగవంతుడిని ఈ మానవ శరీరంలో పుట్టాను. ఈ మానవ శరీరంలో ఒక అద్భుతాన్ని చూడడం కోసం నేను పుట్టాను. నేను ఇడ్లీ సాంబార్ తింటాను, వడ సాంబార్ తింటాను. కోడిగా పుడితే ఇడ్లీ సాంబార్ తిన్నాం కదా, పులిగా పుడితే
వడ సాంబార్ తినాను కదా, నేను మనిషిగా పెట్టాను. ఎందుకంటే ఆ ఇడ్లీ సాంబార్ వడ సాంబార్ తినడం కోసం పెట్టాను. నేను బాగా తింటాను. ఏ లోకం నుంచి వచ్చాను, అక్కడ అందరికీ కుండాలని ఉంది, అందరికీ మూడో కళ ఉంది, అందరికీ ఆత్మజ్ఞానం ఉంది. నేను ఆత్మజ్ఞానం కోసం ఇక్కడ రాలేదు. నేను ఒక కర్మలో కౌశల్యం కోసం నేను వచ్చాను. యోగ కర్మసు కౌశలం. అందరూ అడుగుతారు, స్వామీజీ ఎందుకు ధ్యానం చేయాలి స్వామీజీ అని అడుగుతారు. నాయన, నువ్వు మానవుడిగా పుట్టావు, సరైన మానవుడిగా, ఇంకొంచెం మంచి మానవుడిగా పుట్టడం ఉండడం కోసమే నువ్వు ధ్యానం చేయాలి. స్వామీజీ ధ్యానం చేస్తే మోక్షం వస్తుందా? మోక్షం రాదు. ఎందుకంటే మోక్షం ఆల్రెడీ ఉంది నీ దగ్గర. నీకు ఉందని నీకు తెలియదు అంతే. నువ్వు మోక్షంలో ఉన్నావని, పుట్టిన పంచం ఉన్నావని నువ్వు తెలుసుకుంటావు అంతే. మరి ఎందుకు స్వామీజీ ధ్యానం చేయాలంటే కర్మలో కౌశల్యం కోసము. నువ్వు చాకలాడివైతే ఇంకా బాగా బతుకుతావు. నువ్వు సంగీత విజ్ఞుడు అయితే ఇంకా బాగా పాడతావు. నువ్వు డ్యాన్సర్ అయితే నువ్వు ఇంకా బాగా డ్యాన్స్ చేస్తావు, మైకిల్ జాక్సన్లో అవుతావు. గొప్ప గొప్ప కళాకారులు, గొప్ప గొప్ప పండితులు అంతా కూడా గత జన్మలో ఎంతో ధ్యానం చేసి ఆ ధ్యానం మీద అవగాహన తెచ్చుకొని ఆ ధ్యానం యొక్క ఫలితాలే వాళ్ళ యొక్క కళా నైపుణ్యం. ఎవరికైతే ఆ కర్మల కౌశల్యం ఉందో వాళ్ళు ఆల్రెడీ యోగులు. వాడు లేకపోతే కళా నైపుణ్యం రాదు. ఎందుకంటే యోగం వల్లనే కళలో నైపుణ్యం వస్తుంది. యోగ కర్మసు కౌశలం. ఒక తల్లిగా ఉంటే ఇంకా మంచి తల్లిగా అవుతాం. ఒక తండ్రిగా ఉంటే ఇంకా మంచి తండ్రిగా అవుతాం. ఒక కొడుకుగా ఉంటే ఇంకో మంచి కొడుకుగా అవుతాము. ఒక పొరుగువాడుగా ఉంటే ఇంకా మంచి పొరుగువాడు అవుతాము. ఒక రాజు అయితే, ఒక ప్రైమ్ మినిస్టర్ అయితే ఇంకా మంచి రాజు అవుతాం, ఇంకా మంచి ప్రైమ్ మినిస్టర్ అవుతాము. ఆ ప్రైమ్ మినిస్టర్కి మన సేవకుడు అయితే ఇంకా మంచి సేవకుడు అవుతాము. సేవకుడైనా ఒకటే, రాజు అయినా ఒకటే. అన్ని సాహసయాత్రలే. ఒక జన్మలో రాజుగా వస్తాం, ఇంకో జన్మలో రాజుకి సేవకుడుగా వస్తాము. అంటే వాడు రాజు దిగిపోయినట్టు కాదు. గత జన్మలో రాజుగా ఉన్నవాడు ఈ జన్మలో ఒక రాజుకి సేవకుడుగా ఉంటే వాడు దిగిపోయినట్టు కాదు. అబ్రహాం లింకన్ ఒకసారి ఏమన్నాడంటే, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అబ్రహాం లింకన్, మీకెవరే ఆదర్శ పురుషుడు అని అడిగారు. అబ్రహాం లింకన్, మీకెవరు ఆదర్శం? మీరే అందరికీ ఆదర్శ పురుషుడు, మీకెవరికి ఆదర్శం? మీకు ఎవరు ఆదర్శం అని అడిగితే నాకు మా తండ్రి గారు ఆదర్శం అన్నాడు. ఆయన తండ్రి గారు ఏంటి అంటే చెప్పులు కుట్టేవాడు. ఆయన జీవితంతో చెప్పులు కుట్టాడు. ఆయన చెప్పులు కుట్టేవాడు, మీకెలా ఆదర్శం స్వామి అన్నారు. నాయన, ఆయన చెప్పులు కుట్టడంలో ఎంత ప్రావీణ్యత ఉందో నాకు ఈ ప్రెసిడెంట్గా నాకు అంత ప్రావీణ్యత లేదని చెప్పాడు అబ్రహాం లింకన్. అంటే ఆయన చెప్పులు కుట్టేవాడు, ఎంతో చక్కగా చెప్పులు కుట్టేవాడు. ఆయన పర్ఫెక్ట్గా చెప్పులు కుట్టేవాడు. మా తండ్రి గారు పర్ఫెక్ట్గా చెప్పులు కుట్టినట్టు నేను పర్ఫెక్ట్గా నా జాబ్ నేను చేయలేకపోతున్నాను కదా, అందుకని నాకు తండ్రి ఆదర్శం అన్నాడు అబ్రహాం లింకన్. యోగ కర్మసు కౌశలం. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రమ్ భగవద్గీత. యోగం అంటే ధ్యాన అభ్యాసం, మెడిటేషన్. నువ్వు ఆల్రెడీ భగవంతుడు ఉన్నావు, కానీ ఎందుకు యోగం చేయాలంటే చేసే కర్మల్లో కౌశల్యం కోసము. మానవుడిగా పుట్టావు కదా, మానవుడిగా ఉండడం కోసము. కోడిగా పుట్టావు కదా, కోడిగా ఉండడం కోసము. కోడికిను పులికి ధ్యానం అక్కర్లేదు, కానీ మానవుడికి అయితే కావాలి. మిగతా జంతువులకి మానవుడికి అదే తేడా ఉంది. నువ్వు మానవుడిగా పుడితే నీకు యోగం అనవసరము, కోడిగా పుడితే నీకు యోగం అవసరం లేదు. ఆ ప్రస్తావనే లేదు కోడికి, ఆ మేకకి, ఆ ఆవుకి. కానీ మానవుడి విషయంలోనే ధ్యానం యొక్క యోగం యొక్క ప్రస్తావన వచ్చింది. అర్జునుడు ఒక మానవుడు, ఒక కోడి కాదు, ఒక మేక కాదు. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు యోగివి కా నాయనా, నువ్వు ధ్యానం చేయి నాయనా అన్నాడు. అర్జునుడే, మహావీరార్జునుడే, అయినా కూడాను నువ్వు యోగి కావాల్సిందే అన్నాడు. నో ఎక్సెప్షన్ ఫర్ ఎనీబడి. నువ్వు పురుషోత్తముడివే, అర్జునుడివే, కానీ నువ్వు యోగి కావాల్సిందే, ధ్యానం చేయాల్సిందే. నీ నిజతత్వం, ఆత్మతత్వం, దైవత్వం తెలుసుకోవడం కోసమే, నీ చేసే కర్మలో కౌశల్యం రావడం కోసమే. రమణ మహర్షి దగ్గర ఎవరికి వెళ్ళినా నిన్ను నువ్వు తెలుసుకునేవాడు. అంటే ఏంటి తెలుసుకోవడం అంటే, నాకు తెలుసు కాబట్టి నీ గురించి నీకు తెలియదు. నువ్వు మానవుడు అనుకుంటున్నావు, నువ్వు దేవుడివి. అయమాత్మా బ్రహ్మ. ఆ విషయం తెలుసుకున్నాడు రమణ మహర్షి, కానీ నువ్వు తెలుసుకోలేదు. కానీ ఏమంటాడు? నువ్వు దేవుడు ఉంది, ఆయన నిన్ను నువ్వు తెలుసుకోవాలని చెప్పాడు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా నువ్వెవరు అని అడిగేవాడు. నేను రామారావు అనేవాడు, నీ పేరు అడగలేదు, నేను నువ్వెవరు అనేవాడు. నేను రైతును స్వామిజీ, నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను, నువ్వు ఏ జిల్లా నుంచి వచ్చావు నేను అడిగానా? నువ్వు ఏ ప్రొఫెషన్ చేస్తున్నావు నేను అడిగాను, నువ్వెవరు అని అడిగాను. వాడు ఇంకేం చెప్తాడు? వాడు నోరు ముందు కూర్చున్నాడు. స్వామి నాకు తెలియదు, నేను ఎవరు, నువ్వే చెప్పాడు. నువ్వు తెలుసుకో నాయన, నేను నన్ను తెలుసుకున్నా, నిన్ను నువ్వు తెలుసుకో.
ఏమని తెలుసుకోవాలి? ఆత్మ పదార్థాలను తెలుసుకుంటే ఏమవుతుందంటే నువ్వు చేసే కర్మలో బాగా పక్వం అవుతావు. నువ్వు మర్చిపోయావు. ఆల్రెడీ నువ్వు దైవమే, కానీ నువ్వు మర్చిపోయావు. ఆల్రెడీ నువ్వు ఆత్మ పదార్థమే. నీకు ఇంకా వేరే కొత్తగా ఆత్మ సాక్షాత్కారం కావక్కర్లేదు. నువ్వు ధ్యానం శక్తి కావాలి నీకు. అప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం వస్తుంది. నువ్వు దేవుడు అని నువ్వు తెలుసుకుంటావు. నువ్వు చేసే పనుల్లోనూ కౌశల్యం వస్తుంది. లేకపోతే ఏడుస్తూ జీవిస్తావు నువ్వు. నేను మానవుడిని, నేను వెధవను, నేను గాడిదని, నేను చాకలివాడిని, ఆఫ్టర్ ఆల్ నేను రైతుని అని ఏడుస్తుంటావు. వాడేమో గొప్ప మహర్షులను అనుకుంటావు. కానీ నువ్వు కూడా ఆ పని చేయడం కోసం పుట్టావు అని తెలుసుకుంటాం. మన పని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాం. మన జన్మ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాము. మనం చేసే పని యొక్క గొప్పతనం తెలుసుకోవడం మన ఆధ్యాత్మికత. మన జన్మ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడం మన ఆధ్యాత్మికత. నేను తెలుసుకున్న గొప్ప విషయం ఏంటంటే, we are not human beings out to have God experiences. We are gods come to have human experiences.